వాళ్ళని తీసుకురమ్మని బావని పంపించాను. మీ బావ వెళ్ళాడు అంటే డౌటే ఉంది, తీసుకొస్తాడు కదా. ఆ నమ్మకంతోనే పంపించాను. ఎందుకైనా మంచిదని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నేను ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళనెవరో తీసుకెళ్లిపోయారు. వెనక నన్ను తల మీద కొట్టడం వల్ల నాకిప్పటి వరకు స్పృహ లేదు. బావా, ఇక్కడ వీళ్ళు పీటల మీద కూర్చునేంత వరకు వచ్చేశారు. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. అమ్మా, మాంగళ్యధారణ కార్యక్రమం మొదలవబోతోంది. అందరి ఆశీర్వాదాలు తీసుకురండి. ఆగండి పూజారి గారు. ఈ తాళి నా మెడలో పడుతుంది అంటే అది మా సావిత్రక్క దయ. మౌనంగా చూస్తూ ఉన్నా మనసంతా ప్రేమే ఉన్నా కనుపాపే కాదంటూ ఉన్నా తన వైపే నే చూస్తున్నా వెన్నెల్లో నా మౌనం. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ మా అక్క చేతుల మీదుగానే జరగాలి. ఏమంటూ కన్నుల్లో నా కడలి అలలై ఎగసింది ప్రేమంటే వానంటూ. అమ్మా, తమరి గారి చెల్లెలు అంత అభిమానంగా అడుగుతుంది కాబట్టి తమరి చేతుల మీదుగానే వెళ్ళి పెద్దల ఆశీర్వాదం తీసుకురండి. ఏం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను ఏ ప్రశ్నను ఎవరినే అడగను ఓ మౌనమా నిన్నెలా దాటను పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఈవేళ దాన్నెలా చెరపను తన జ్ఞాపకమైన తగదని మనసునెలా మార్చను ఈ ప్రేమకి ఏమిటి వేడుక ఏ జన్మకి జంటగా ఉండక. ఏమ్మా, ఏమీ జరగదు, జరగాల్సిందే జరుగుతుంది. ధైర్యంగా ఉండమ్మా అన్నావుగా, జరగాల్సిందిదా. నీ చేతులతోనే నీ తాళి తీసి ఎవరి మెడలో వేయించటం నీ జీవితంలో తప్ప ఇంకెవరి జీవితంలోనూ జరగదే. అయిపోతుంది. పచ్చటి పందిరిలో నీ జీవితం ఎండిపోతుంది. ఇది వరకలవాటు లేనిది మనసుకి ఈ మమత కొత్తది దొరకక దొరికింది గనక చేజారుతుంటే ఏం తోచకున్నది ఊరించిన నీలి మబ్బుని ఊహించని గాలి తాకిడి ఎటువైపో తరుముతుంటే కళ్ళార చూస్తూ ఎల్లా మరి ఎడారి వైపు వెళ్ళకంటూ ఆపివాన చెలిని తడారుతున్న గుండెలోకి రారమ్మని
చోటు చిన్నది ఒక వరమే కోరుకున్నది అడగకనే చేరుకుంది మది మోయలేని అనుబంధమయ్యది నువ్విచ్చిన సంపదే ఇది నా చుట్టూ అల్లుకున్నది ఏంటయ్యా ఇది? ఇంకా నాతో ఆడుకుంటున్నావా? నువ్వు ఆడే ఆటల వల్ల అలసిపోయిన ప్రతిసారి నేనే ఓడిపోతున్నాను. గెలిపిస్తాను అన్న ధైర్యాన్ని ఇస్తావు, గెలుస్తాను అన్న నమ్మకాన్ని ఇస్తావు. చివరికి ఎందుకు ఇలా చేస్తావు? ఓడిపోయిన ప్రతిసారి నష్టపోయింది నా కష్టాన్నే. కానీ ఈసారి నేను ఓడిపోయేది నా జీవితాన్ని, నా బిడ్డకి తండ్రిని. నా జీవితాన్ని ఇలా నాశనం చెయ్యాలనుకున్నప్పుడు నా కడుపులో మరో జీవానికి ఎందుకు ప్రాణం పోసావు? ఈ లోకం చూడకముందే వాణ్ణెందుకు ఓడిపోయేలా చేస్తున్నావు? చావనివ్వవు, బ్రతకనివ్వవు. చావు బ్రతుకుల మధ్య ఈ త్రిశంకు స్వర్గంలో ఇంకెన్నాళ్ళయ్యా? ఈ పెళ్ళనేది జరిగితే ఓడిపోయేది ఒక్కరం కాదు, ఇద్దరం. నా బిడ్డ ఓడిపోకూడదు. వాడు ఈ ప్రపంచాన్ని చూసేసరికి ఆప్యాయంగా దగ్గరికి తీసుకునే తన తండ్రి తన దగ్గరుండాలి. ఇది జరగదు, నా తలరా తింతే అంటావా? గెలిపించలేకపోయినా నా బిడ్డని ఓడిపోనివ్వను. నేననే దాన్ని బ్రతుకుంటే కదా వాడు ఓడిపోయేది. ఇద్దరం కలిసే నీ దగ్గరకు వచ్చేస్తాం. అయ్యా, మాంగళ్య ధారణ జరగబోతోంది. బంధుమిత్రులందరూ వచ్చి వధూవరులను ఆశీర్వదించండి. అయ్యా, మాంగళ్య ధారణ ముహూర్తం మించిపోతోంది. వధువు మెడలో మంగళసూత్ర ధారణ కానివ్వండి. నిర్విఘ్నం కుర్వేదేవ సర్వకార్యేషు సర్వదా సుముఖశ్చైకదంతశ్చైకర్ణికః లంబోధరశ్చ విఘ్నో విఘ్నరాజోగణాధిప ధూమ్రకేతునాదిక్షోభాలచంద్రోదాన్న ద్వాదశైతాని నమామి పరేచమయానతి విద్యారంభే వివాహే చ ప్రవేశే నివేదితే సంగ్రామే సమనే చైవ విఘ్నస్తస్య న జాయతే శుక్లాంబరధరం దేవం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ విఘ్నోపశాంతే భక్తకాలే కల్పతరుం విశాలం శ్రీమద్రాజాధిరాజయోగి మహారాజ ప్రభురానందద్వైతవేద నిరంజనానంద పరిపూర్ణ సమవేద సకలస్థార్థ శ్రీ సుబ్రహ్మణ్య ప్రభు మహారాజ కీ జై. అయ్యా, ముహూర్తం దాటిపోతుంది. మాంగళ్య ధారణ కానివ్వండి. ఒక్క నిమిషం. సావిత్రి, సావిత్రి, నువ్వే నా జడెత్తి పట్టుకోవాలి. దివ్యాయ దేవ
మాంగళ్యం తంత్రానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభే జీవ శరణాం శరణం మాంగళ్యధారణ ముహూర్తస్సు ఆపండి ఆపండి ఎవర్రా మీరు? మాకీ బేటీకి మీరు షాదీ ఎలా చేస్తారు? तेरी बेटी कौन? वो मेरा बहन है। మాకీ బేటీ మీకు బెహన్ ఎలా అవుతుంది? ఏయ్, ఈ పిచ్చి వాళ్ళని ఎవరో లోపల రానిచ్చారు? బయటికి తరవేయండి. ఎవరికి పిచ్చి? మాకీ బేటీ అని చెప్తే అది పిచ్చా? తను నా చెల్లెలని చెప్తున్నాను. కాదు అని నేను చెప్తున్నానుగా. నేను మీ కూతుర్నేంటి? ఏయ్, మర్యాదగా బయటికి వెళ్తారా లేక షూట్ చేసి పడేయమంటారా? ఎందుకు షూట్ చేస్తారు సార్? వీళ్ళు చెప్పింది నిజం. ఆ మునిసా బేగం వీళ్ళ కూతురే. కావాలంటే ఈ ఫోటోస్, కోర్టు ఇచ్చిన తీర్పు చూడండి. నా చెల్లెల్లో ఉన్నంత మాత్రాన మీ అమ్మాయి అవుతుందా? మీ చెల్లెల్ని మా అమ్మాయి అనడం లేదు. మా అమ్మాయినే మీ చెల్లెలు అనుకుంటున్నారు. పిచ్చి పిచ్చిగా ఉందా? నేను మీ అమ్మాయిని కాదు. మరి మా అమ్మాయి ఏమైంది? నాకెలా తెలుస్తుంది? మరి ఇన్ని రోజులు వీళ్ళ ఇంట్లో ఉండి నేను ఊర్మిళాని కాదు మునిసా బేగానని కోర్టులో పోరాడి నిరూపించుకున్నా వీళ్ళ కూతురు ఏమైంది? ఊర్మిళ కాదని నిరూపించుకోవడం ఏంటి? అది మేం చెప్తాం. గొడవలు జరిగినప్పుడు నేనెక్కడ కోమాలో ఉన్నాను. బ్రతికి బయటపడి నా ఇంటికి నేనొచ్చాను. నువ్వు బయటకు వచ్చినప్పటి నుండే వీళ్ళ కూతురు కనిపించడం మానేసింది. మరి వాళ్ళ అమ్మాయి ఏమైనట్లు? చంపేశావా?
ఊర్మిళ ఏంట మీదంతా? అన్నయ్య నిజంగా నాకేం తెలీదు. నువ్వు మా అమ్మాయివే అనటానికి నీ ఒంటి మీద గుర్తులతో సహా ఎస్ఐ గారికి ఇచ్చిన రిపోర్ట్స్లో ఉన్నాయి. గుర్తులా? అవును, వీళ్ళ అమ్మాయికి ఎడమ మోచేతి కింద కుడివైపు అరిచేతిలో పుట్టుమచ్చ ఉంటుంది. కావాలంటే చూడండి. ఆలోచిస్తావేంటి? చూపించు. నువ్వు ఊర్మిళవి, నీకు భయమేంటి? అరే, వీళ్ళు చెప్పిన గుర్తులున్నాయి అంటే నువ్వు వీళ్ళమ్మాయివే అన్నమాట. సావిత్రి, నేను వీళ్ళమ్మాయినేంటి? నువ్వు కాదన్నా వీళ్ళ దగ్గరున్న ఆధారాలు అవుననే అంటున్నాయి. నేను వీళ్ళమ్మాయిని కాదు కాదు కాదు. మరి వీళ్ళమ్మాయి ఎక్కడా? వీళ్ళమ్మాయి గురించి నాకెలా తెలుస్తుంది? వీళ్ళు చెప్పిన గుర్తులు, వీళ్ళు చూపించిన ఆధారాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ నువ్వు వీళ్ళమ్మాయి అంటున్నాయి. కానీ నువ్వు కాదంటున్నావు. నా కడుపున కన్నబిడ్డని నేను గుర్తుపట్టలేనా? నాకు అర్థమైంది ఎస్ఐ గారు. అన్ని ఆధారాలు తనే మున్నిసా బేగం అంటున్నా కాదు అంటుందంటే ఇది ఊర్మిళ కాదు. నా చెల్లెలు ఊర్మిళ గురించి తెలుసుకొని తన ఆస్తి కోసం, అంతస్తు కోసం ఊర్మిళని ఇదే చంపి ఊర్మిళ రూపంలో వచ్చిందన్నమాట. చెప్పు, మా ఊర్మిళని ఏం చేశావు? చంపేశావా? చంపి ఎక్కడ పారేశావు? ఆ శవాన్ని ఏం చేశావు? నేనెవరిని చెప్పలేదు. నేనే ఊర్మిళని. కాదు, నువ్వు మున్నిసా బేగానివి. కాదు. అవును. కాదు. అవునంటున్నానా? కాదు కాదు కాదు. నేను మున్నిసా బేగాన్ని కాదు. అసలు మున్నిసా బేగమే లేదు. విన్నారుగా? ఇప్పుడు తను చెప్పిందే నిజం. మున్నీసా బేగం అన్నదే లేదు. మున్నిసా బేగమే లేదు అన్నప్పుడు ఈ ఫోటోలు, ఈ కోర్టు తీర్పులు ఇవన్నీ ఏంటి అంటారా? ఆ విషయం వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. మాకు కూతురుంది బాబు. దాని ఆరోగ్యం బాగాలేక ఉన్న ఇల్లు అప్పులో వాళ్ళకి పోయే స్థితిలో ఉన్నప్పుడు ఈ మేడం మా దగ్గరకు వచ్చింది. మా పేదరికాన్ని, మా బిడ్డ ఆరోగ్యాన్ని గమనించి మమ్మల్ని ఓ నాటకం ఆడమంది. అడిగినంత డబ్బిస్తానంది. ఆ డబ్బు కాసపడి సరే అన్నావు. ఆ తర్వాత ఏమా ఆవిడ మీ కూతురా? मेरी बेटी को दिखा के आपकी बेटी है पूछ रहे। ओ मेरी बेटी है साहब। ఆహా, సరే. ఆవిడ పేరేమిటో? కాజా మునిసా బేగం. నాకు మీరిచ్చిన స్వేచ్ఛ ఖరీదు ఇంతేనా అని అనుకోవద్దు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా రండి, నేను చూసుకుంటాను. అయినా హమారే ఘర్ మే మీకే ఏంటి సాబ్ పని? దేఖో బేటీ, ఈ ఎస్ఐ సాబు మాకి పిల్లలు లేరు, నువ్వు మాకి కూతురు కాదు అంటున్నాడు. తన స్వహస్త్రాలతో రాసిన ఈ లెటర్నే సాక్ష్యంగా భావిస్తూ సదరు కాజా మున్నీసా బేగం ఊర్మిళ కాదని తీర్మానించడమైనది.
అక్కడ మున్నిసా బేగం అని తప్పించుకుని ఊర్మిళగా ఎక్కడో దొరికినట్టు అందర్నీ నమ్మించి మా జీవితంతో ఆడుకోవడానికి మళ్ళీ మా మధ్యలోకొచ్చింది. సత్య, ఇదంతా అబద్ధం. ఏది అబద్ధం? వీళ్ళింట్లో ఉండడమా, వీళ్ళ అమ్మాయిగా నటించడమా? ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు చేసి బతికే నీతో కలిసి బతకాలనుకోవడం నాది తప్పు. సత్య, తప్పు ఒప్పు. పెళ్లిపెట్టు వరకు వచ్చింది, ఆగడానికి వీల్లేదు. ముహూర్తం టైం అయిపోతుంది. ఇంకా ఈ పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నారా? నీ మీద నాకున్న ప్రేమ నిజం. అబద్ధం. నువ్వే అబద్ధం అయినప్పుడు నీ ప్రేమలో నిజం ఎక్కడుంటుంది? నువ్వు అవసరం లేదు, నీతో పెళ్లి అవసరం లేదు.